మెగా డిఎస్సి కార్యక్రమం మెగా హిట్ అయింది. అభ్యర్థులకు నియామక పత్రాలు అందించడంతో ఈ ప్రక్రియ పరిపూర్ణంగా ముగిసింది. సీఎం చంద్రబాబు మొదటి సంతకం హామీ నెరవేరింది. అనేక సవాళ్లు కుట్రలను దాటుకొని డిఎస్సి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. నోటిఫికేషన్ నుంచి ఎంపిక ప్రక్రియను 150 రోజుల్లో పూర్తి చేసి కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి ద్వారా టీచర్ ఉద్యోగాలు పొందిన 15,941 మంది వారి కుటుంబ సభ్యులతో అమరావతిలో నిర్వహించిన మెగా కార్యక్రమం అభ్యర్థుల్లో ఆనందోత్సవాలను నింపింది. ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ వినూత్నంగా ఆసక్తికరంగా నిర్వహించింది. జిల్లాల వారీగా అభ్యర్థులకు సీట్లు వేసి వారితో పాటు ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూర్చోబెట్టారు. దీంతో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోలేకపోయిన వారు చాలా మంది అభ్యర్థులు ఆయా ఎమ్మెల్యేల నుంచి నియామక ధ్రువపత్రాలను అందుకుంటూ ఫోటోలు దిగారు. ఇది అభ్యర్థుల్లో ఆనందోత్సవాన్ని నింపింది. ఎమ్మెల్యేలకు సైతం సర్టిఫికెట్లు అందించే అవకాశం లభించింది. సభకు 32,000కు పైగా అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు రావడంతో అందరి వద్దకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ వెళ్లి పలకరించేలా సభ మధ్య నుంచే 4 వైపులా ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మోడల్లో నిర్వహించిన మొదటి సభ ఇదే. మొదటిసారి సభ మధ్యలో ముఖ్య అతిథులకు సీట్లు వేసి వాటిపైనే వృత్తాకారంలో వీడియోలు, వక్తుల ప్రసంగం కనిపించేలా స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, భాజపా అధ్యక్షుడు మాధవ్ను ప్రశ్నలు అడిగే అవకాశం కల్పించారు. ఉద్యోగాలు సాధించిన 6 అభ్యర్థుల కష్టాలు, వారి నేపథ్యాలను ప్రత్యేకంగా వివరించేలా వీడియోలు ప్రదర్శించారు. మెగా డిఎస్సి మెగా హిట్ అంటూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆయన బృందాన్ని అభినందించారు. దీంతో మంత్రి లోకేష్ సీఎం చంద్రబాబు పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. మొత్తం ఎంపిక చేసిన 22 మంది అభ్యర్థులకు సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందించారు. ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టి మొత్తం కూడా ఒక్క కేసు కూడా నిలవకుండా సుజావుగా డిఎస్సి నిర్వహించిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ రోజు నేను అడుగుతున్నా, ₹1 ఎవరికైనా ఇచ్చారా మీరు? నేను అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరు చెప్పండి. ఎక్కడైనా సరే టోటల్ గా ట్రాన్స్పరెంట్ గా ఉద్యోగాలు వచ్చాయా లేదా? వచ్చాయంటే చేతులు పైకెత్తండి. ఇప్పుడు మనస్ఫూర్తిగా ఇదే కోరుకుంటున్నా మా మంత్రుల దగ్గర నుంచి. అలాంటి ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసినటువంటి లోకేష్ ని, ఆయన టీమ్ ని మరొక్కసారి అభినందిస్తున్నాను. ఇప్పుడే లోకేష్ గారు ఒక మాట అన్నారు, ప్రతి సంవత్సరం డిఎస్సి పెట్టాలంటే ఇంకా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా పర్మిషన్ ఇస్తాం. ఎన్ని ఉద్యోగాలు రిటైర్ అయితే అన్ని ఉద్యోగాలు ప్రతి ఒక్క సంవత్సరం నోటిఫికేషన్ ఉంటుందని మీకు తెలియజేస్తున్నా. కలిసికట్టుగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ ను ప్రపంచానికి చాటుదామని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. నవంబర్లో మళ్లీ టెట్ నిర్వహించి టీచర్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు, ప్రతి ఏటా డిఎస్సి మేము నిర్వహిస్తాం. నవంబర్ లో మళ్ళీ టెట్ మేము పెడుతున్నాం. సుమారుగా 3,40,000 మంది మొన్న టెస్ట్ రాశారు. అధైర్యపడొద్దు, మళ్ళీ డిఎస్సి మేము నిర్వహిస్తాం. పారదర్శకంగా మళ్ళీ మేము వచ్చే సంవత్సరం డిఎస్సి ఓపెన్ చేస్తామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఆంధ్రుల ఆశీస్సుల వల్ల 3 తరాలు మా కుటుంబంలో డిఎస్సి నిర్వహించడానికి అవకాశం వచ్చింది. ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్ తో పనిచేయాలి. విద్యా వ్యవస్థలో మనం మార్పు తీసుకురావాలి. ఎంతసేపు ఫిన్లాండ్, ఢిల్లీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాదు, ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి మొత్తం చూపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మెగా డిఎస్సి ప్రక్రియ ఆరంభం నుంచి నియామకాల వరకు అధికారులు పడిన శ్రమను ప్రత్యేకంగా వేదికపైన ప్రస్తావించిన మంత్రి లోకేష్ విద్యాశాఖ ఉన్నతాధికారులను అభినందించారు. ఉద్యోగాలు కల్పించి తమ జీవితాలను నిలబెట్టిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో సెల్ఫీలు దిగేందుకు టీచర్లు పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు. థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. డిఎస్సి క్వాలిఫై అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని వేల పోస్టులు ఎప్పుడు లేదు. డిఎస్సి క్యాండిడేట్స్కి కూడా ఇంతగా చేయడం ఏ సీఎం చేయలేదు. చాలా హ్యాపీగా ఉంది. సో హ్యాపీ. థ్యాంక్ యూ సీఎం గారు. ఈరోజు మెగా డిఎస్సి ఈ సంతోషకర వాతావరణాన్ని ఏర్పాటు చేసి మా అందరికీ ఒక భరోసానిచ్చి రాగానే మొదటి సంతకం పెట్టి మా అందరి జీవితాల్లో వెలుగు నింపి మాకు ఒక అండగా ఉంటాను అని ఎలక్షన్ టైంలోనే మాకు ఒక హామీ ఇచ్చి అది నెరవేర్చి మాకు ఇటువంటి సంతోషకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసిన ప్రభుత్వానికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. 16,347 పోస్టులు అభ్యర్థులకే కాక వాళ్ళ కుటుంబాలకు సైతం అండగా నిలబడ్డ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి.
లాస్ట్ గవర్నమెంట్లో చాలా ఇబ్బందులు పడాము. 5 ఏళ్ల నుంచి 2018లో లాస్ట్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి రిక్రూట్ చేశారు. ఇంత పెద్ద ఎత్తున టీచర్ పోస్టులు 8 సంవత్సరాల తర్వాత ఇచ్చి ఇంత విజయానికి సక్సెస్ అయినటువంటి ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి చాలా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అంతేకాకుండా ఇంత వేగంగా మరియు ట్రాన్స్పరెంట్గా నియామకాలు జరిపి మాకు ఇంత త్వరగా ఉద్యోగంలోకి వెళ్ళడానికి తోడ్పడ్డారు. చాలా చాలా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను. ధన్యవాదాలు. మెగా డిఎస్సి ఉత్సవ్కు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ జిల్లాలకు చెందిన టీచర్లతో కూర్చుని వారి సంతోషంలో భాగమయ్యారు.